జాషువా గారు 1995 సెప్టెంబర్ 28వ తారీఖున మరి పల్నాడు జిల్లా శ్రీకొండ మండలం శాత్రగడ్డపాల్లో వీరయ్య లింగమ్మ దంపతులకు జన్మించడం జరిగింది. మరి మహాకవి గుర్రం జాషువా గారు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు గుర్రం జాషువా గారు. ఆయన ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి నిర్మూలన కోసం, అంటరానితనం కోసం, మరి ఆర్థిక వ్యత్యాసాలపై, మరి దోపిడీ విధానాలపై పోరాటం చేసినటువంటి అభ్యుదయవాది మహాకవి గుర్రం జాషువా గారు. మరి ఆయన కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి మరి ప్రజలను చైతన్యపరిచినటువంటి మరి మహాకవి గుర్రం జాషువా గారు. ఆయన కవిత్వాల ద్వారా, రచనల ద్వారా మరి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా మరి ఈ యొక్క సమాజాన్ని మేల్కొల్పినటువంటి మహానుభావుడు మహాకవి గుర్రం జాషువా గారు. ఆయన మరి గుర్రం జాషువాగా జాతీయ స్థాయికి ఎదిగి ఆయన అందించినటువంటి సేవలు ఎప్పుడు కూడా భావితరాలకు పూర్తిగా తీసుకొని ఈ యొక్క సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి మా మిత్రులు బహుజన సమాజ్ పార్టీ మార్చిల నియోజకవర్గ మరి ఎమ్మెల్యే అభ్యర్థి మరి పుట్టాల సైదులు గారికి, దళిత బహుజన భీమసేన రాష్ట్ర అధ్యక్షులు పేర్కొండ జాతీయ గారికి, బీసీ సంఘం మార్చిల నియోజకవర్గ మరి మహిళా నాయకురాలు కొరతల జ్యోతి గారికి, మరి దళిత నాయకులు మరి నాగెళ్ళ దశరథ్ గారికి, మీడియా మిత్రులందరూ కూడా మరోసారి హృదయపూర్వక నమస్కారాలు, జేబీలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జోహార్ గుర్రం జాషువా, జోహార్ గుర్రం జాషువా, జోహార్ గుర్రం జాషువా. నా పేరు జ్యోతి, మాచర్ల బీసీ సంఘ మహిళా అధ్యక్షురాలిగా మరి నియామకం జరిగింది. మరి ఈరోజు సందర్భంగా గుర్రం జాషువా గారి 53వ వర్ధంతి సందర్భంగా కలవడం నాకెంతో సంతోషకరం. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు మరి కలిసి ఇటువంటి మహనీయులకి మరి ఈ వర్ధంతి సందర్భంగా మరి యువకులకు ఇటువంటి మహనీయులను అంతరాన్ని, ధనాన్ని, కవితాన్ని, ఆయన కవితాన్ని, కళాన్ని మరి ఆయుధంగా మలుచుకొని ఈ యొక్క యువతరానికి మరి ఏదైనా కులాన్ని మరి అరికట్టే విషయంలో కానీ, మరి అంతరానితనాన్ని అరికట్టే విషయంలో కానీ మరి ఇటువంటి మహనీయులు ఉండబట్టే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ